కోల్కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చీఫ్ సెక్రటరీ బుల్లెట్ రవి డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద క్రొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ సమాజానికి సేవలు అందిస్తున్న మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేయడం సభ్య సమాజం తల దించుకునేలా ఉందన్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందన్నారు. తక్షణం దీనిపై స్పందించి నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బుల్లెట్ రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పూర్ణచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డేవిడ్, రాష్ట్ర యూత్ సెక్రటరీ కృష్ణమూర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షులు ధనంజయ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు హైజాగ్ బాబు, ప్రధాన కార్యదర్శి రాజగోపాల్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గజేంద్ర, నగర అధ్యక్షులు రమణ, జీడీ నెల్లూరు నియోజకవర్గ అధ్యక్షులు చక్రవర్తి నాయుడు, ఉపాధ్యక్షులు అనిల్ బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చక్రవర్తి, నియోజకవర్గ మీడియా అధ్యక్షులు త్యాగరాజులు, పూతరపట్టు నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు, తవణంపల్లి మండల అధ్యక్షులు చిటిబాబు, గుడిపాల మండల అధ్యక్షులు కోదండ నాయుడు, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ సత్యం ప్రసాద్, ఉపాధ్యాయులు పాండురంగం తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ యూత్ సెక్రటరీ కృష్ణమూర్తిరెడ్డి, మహిళలపైన జరుగుతున్న అత్యాచారాన్ని వెంటనే ఖండించాలి గవర్నమెంట్ కూడా. కానీ మహిళా డాక్టర్ పైన అత్యాచారం చేసి అంత కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకరం. దోషిని వెంటనే శిక్షించి గురిశిక్ష వేయాల్సిందిగా మరీ కోరుతున్నాము. అదేవిధంగా ఇలాంటిది ఇండియాలో ఎక్కడ జరిగినా దీన్ని వెంటనే తీవ్రంగా ఖండించాలి. దీనిపైన ఎన్హెచ్ఆర్సీ కుటుంబ సభ్యులు కూడా దీని వెంట సపోర్ట్ చేస్తామని మరీ తెలియజేస్తున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశం మేరకు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎన్హెచ్ఆర్సీ సంబంధించిన సభ్యులందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. ఈ నిరసన కార్యక్రమం ఆగస్టు 9వ తారీఖున ఢిల్లీలో కలకత్తాలో జరిగిన ఒక మెడికల్ కాలేజ్లో జూనియర్ డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనపై ఈరోజు మేము ఎన్హెచ్ఆర్ నిరసన కార్యక్రమం జిల్లా హెడ్ క్వార్టర్లో తెలియజేస్తున్నాము. హత్య చేసిన హంతకుడిని ఖచ్చితంగా ప్రభుత్వం అతనిపై శిక్ష విధించి ఖచ్చితంగా ప్రజా కోర్టులో ఉరి తీయాలని మేము ఎన్హెచ్ఆర్ డిమాండ్ చేస్తున్నాం. పూతరపల్లి కాన్స్టిట్యూషన్ చైర్మన్ రమేష్ బాబు యొక్క విన్నపం ఏమిటంటే ఈరోజు జరిగినటువంటి ఇటువంటి సంఘటన వల్ల భారతదేశంలో భరత మాత తల వంచుకొని నిలబడే పరిస్థితి వచ్చింది. ఇటువంటి సంఘటన జరగకూడదని ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు తీసుకొని కఠినమైన సిద్ధాంతంతో మంచి జరగాలని చెప్పేసి నేను మళ్ళీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మేమందరూ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున అందరికీ విన్నవిస్తున్నాం. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు చిత్తూరులో ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. కలకత్తాలో జూనియర్ డాక్టర్ని అతి కిరాతకంగా మానభంగం చేసి హత్య చేసిన నేరస్తులని కఠినంగా శిక్షిస్తూ వాళ్ళని ఉరిశిక్ష వేయాలని మా ఎన్హెచ్ఆర్సీ తరఫున మేము చిత్తూరు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున కోరుతున్నాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ చిత్తూరు గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వైస్ చైర్మన్, సౌత్ వైస్ చైర్మన్ స్టేట్ పూర్ణచంద్రారెడ్డి. ఈరోజు కలకత్తాలో జరిగినటువంటి దారుణమైన సంఘటనని ట్రైనీ డాక్టర్ని హత్య చేయడం చాలా దారుణం. దానికి సంబంధించి ఎవరైనా దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అత్యాచారం చేసిన దోషిని